దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా 2 days గడిపాడు. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము, తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది నాకు తెలియదు అని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనకు కంప్లైంట్ చేయడం, ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాం. ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం. అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటిది కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా ప్లాన్డ్గా తీసుకెళ్ళి అక్కడ ఒక డంప్ ఉంటుంది అనమాట. ఇది మనం జనరల్గా తీసుకెళ్ళిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా, అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా. సో అందులో పడేసాము, బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్లో పెట్టి. అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు. అది యాక్చువల్లీ అది కాదు, ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్. అట్లా ఎట్లా చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్ళిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు. సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడ ఎక్కడైతే వేసాడో తర్వాత చెప్పిన దాని వాళ్ళ సీన్ వెళ్ళి చూసి మెటీరియల్ అంతా సీజ్ చేసాం. దానికి తగ్గట్టుగా బాడీలో మనం అడ్మిసిబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం. అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం. దాని తర్వాత ఇది ఫాస్ట్ వేలో కన్విక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము ఛార్జ్షీట్ చేస్తాము ఈ కేసును. అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను, ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో. బీ రెస్పాన్సిబుల్. ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి. అగ్రీ, యూ హ్యావ్ టు రిపోర్ట్, బట్ యూ హ్యావ్ టు రిపోర్ట్ విత్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ సిటిజన్ ఆల్సో. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్. లైక్ ఇఫ్ యూ డోంట్ మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఈ కోర్టు వారికి తీసుకెళ్ళి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీం ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్లో మేము మానిటర్ చేసి కన్విక్షన్ తీసుకోవడం మా బాధ్యత, మేము చేస్తాం. ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటుంది, వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు. సో నేను మీ ప్రశ్న కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు give any space to general your impressions, no, your inferences, no, investigation attribute cheyakandi, because that will hamper the way you if you don't feel responsible and don't speak that way, you are going to cause someone may gain strength and someone may commit this offense. So atla jaragakunda undalanటే మనం అందరం కలిసి బాధ్యతగా, ఇది మన ఎవ్రీవన్ రెస్పాన్సిబిలిటీ. మన దగ్గర జరిగింది, మనము కేసు డిటెక్ట్ చేశాం. మా అధికారులందరూ చాలా కష్టపడి ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్తో దావా చేశాం. చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది. మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో సో అల్టిమేట్లీ వీ గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్. ది అక్యూజ్డ్ మేడ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విత్ సమ్ రిలేటివ్. ఆ బేసిస్లో మేము అతన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ టోటల్గా ఆయన సీన్ ఆఫ్ అఫెన్స్ డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. ఆ రికవరీ చేయడం జరిగింది. దాంతో ద్వారా మేము మీకు డిటెక్షన్ గురించి మీకు చాలా రోజు మీరు ఎదురు చూస్తున్నారు కదా, దానికోసం మీకు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దట్స్ ఇట్. సి ఇతను బై నేచర్ వెరీ క్రూయల్ మ్యాన్. సో అతను వచ్చిన తర్వాత భార్య ఇప్పుడు మా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా, మనం మన చుట్టాలింట్లోనే హ్యాపీగా మా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పింది. ఇంకా మనం ఇక్కడే ఉందాము అనే ఉద్దేశం. దాని తర్వాత అతను పొద్దున్న లేవగానే ఆమెను
చాలా పంచాయతీలు జరిగాయి వాళ్ళ మధ్యలో కొన్ని ఇష్యూస్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆమెను కొట్టడం స్టార్ట్ చేశాడు, ఇండిస్క్రిమినేట్ వే. సో అప్పుడు కొట్టడం ప్రాసెస్లో అతను ఆమె చంపాడు. చంపిన తర్వాత ఆ చంపిన నేరం ఆయన మీద పడకుండా ఒక మిస్సింగ్ కేసులో ఉండే విధంగా అది చూసి ఆ బాడీని ఇలా చేసి తీసుకెళ్ళి నీళ్ళలో కలిపాడు. అంటే ఈ గొడవ చేయడం కోసం మాత్రమే పిల్లల్ని ఇంటికి తీసుకురాకుండా భార్యతో పాటు అక్కడ ఉంచుకొచ్చాడా, చేసి వచ్చాడా, ఎందుకు ఆ పిల్లల్ని అన్నిసార్లు కూడా అక్కడే వదిలేసి వచ్చాడు? ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అతను డెలిబరేట్గా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్తో పిల్లలు ఉంటే అతని ఇలా చేయలేడు కాబట్టి ఈ కావాలని వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది. నో రిమోర్స్, ఎటువంటి పశ్చాత్తాపం మేము మాట్లాడినప్పుడు లేదు ఆయన. నో నథింగ్. మీరు ఏదో చెప్పినట్టున్నారు, అట్లేం లేదు. నేను అడిగాను స్పెసిఫిక్గా, అట్లేం లేదు. ఒకటే రౌండ్, దానికి ఎవిడెన్స్ ఉంది. ఒక రౌండ్లో అంతా బూడిద అయిపోయింది కదా, అది ఒక డబ్బాలో పెట్టుకొని దానికి క్లియర్ మాకు ఎవిడెన్స్ ఉంది. ఒక 2-3-4 అవర్స్ చేశారు. ఆ ఇంట్లోనే ఉన్నాడు, క్లీన్ చేయడము. అరౌండ్ 6 o'clock వెళ్ళి కలిపాడు. పొద్దున అరౌండ్ 10 o'clock ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఇది కిరాతకమైన ఒక రేర్ వేలో ఈ బిహేవ్ విత్ హిస్ వైఫ్. ఇస్ నో వే యూ కెన్ కిల్ లైక్ దిస్. No way you can try to, screen the evidence by, boiling the body, his own wife body. మళ్ళీ దాన్ని ఒక స్టవ్ పెట్టి డైరెక్ట్గా బాడీని అక్కడ వేడి చేసి ముక్కలు చేసి, దిస్ ఈజ్ నాట్ ఒక 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 వ్యక్తి చేయాల్సిన పని కాదు. అతనికి అటువంటి కిరాతకమైన నేచర్లో ఉన్నాడు అతను. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. అతను ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి that's what I'm trying to tell you. మీరు అదే దయచేసి ఎక్కువగా ఇన్వెస్టిగేట్ పోలీస్ చేయండి. ఇందులో ఏం జరిగిందంటే అతను కొట్టిన తర్వాత ఇంట్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఆమె ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలని తీసుకెళ్ళాడు. ఎక్కడ కూడా తీసుకెళ్ళిపోయి చెరువులోనే వేస్తాడు. ఎక్కడ కూడా ఇంట్లో. ఎస్ అది 15th 16th వీళ్ళందరూ పండగ ఊరికెళ్ళారు. 16 నాడు జరిగింది. 3 floors ఉన్న చిన్న హౌస్ అది. మధ్య ఇంట్లో ఇతను రెంట్కుంటాడు, ఓనర్స్ లేరు. తర్వాత ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ డే కూడా స్మెల్ చాలా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా ఇటువంటి కేసు చేశాను. ఆ స్మెల్ అలా చంపిన తర్వాత ఇమీడియట్గా పోదు, ఇట్ విల్ బి దేర్. పిల్లలు వచ్చి కూడా స్మెల్ ఏంటి అని అడిగారు, వాళ్ళని కూడా మిస్లీడ్ చేస్తారు. పక్కన ఉన్న వాళ్ళకు కూడా స్మెల్ వచ్చింది. కానీ ఆ రోజు ఎవరు ఆ ఇంట్లో ఎవరు లేరు. చిన్న ఉన్న వాళ్ళు కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అట్లా ఉన్నారు. సో ఈ గొడవ అనేది బయటకు తెలిసే ఆస్కారం లేదు. నేను కోర్టు వారికి ఇస్తాం అది. ఇది ఇండివిజువల్ పర్సెప్షన్. వీ కాంట్. ఒక మంచి వ్యవస్థలో ఒక చెడ్డ వాళ్ళు ఉండొచ్చు, ఒక చెడ్డ వ్యవస్థ అతను నేచర్, పర్సనల్ బిహేవియర్. అతను రెగ్యులర్ జవాన్గా చేస్తాడు, ఫుల్ టైం 15 years చేస్తాడు ఆర్మీలో. ఇండివిజువల్ యొక్క ప్రవర్తన మనము ఇంటర్నల్గానే ఉంటుంది. మనము there are 2 faces of a person sometimes. Like you can't really do with his wife and with outside world. Maybe we'll get into that. But this incident లో అతను చేయడము, అతను కన్ఫెస్ చేయడం అన్నీ వాళ్ళ మేనమామకు చెప్పడం జరిగింది. That is his way of behaving like. No, that is not at all has come anywhere in our investigation. No. No, everything ఆయన ఇంట్లోనే ఉన్నాడు, బయటకు వెళ్లకుండానే చేసుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. నో క్షణికావేశం అనేది క్షణికావేశం కాదండి. ఇది ప్రీ ప్లాన్. పిల్లల్ని అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లలైనా తెచ్చుకోవాలి.
పిల్లని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాం, ఆ క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా చేయలేదు అతను. మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, ఇన్ని రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్ను. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. అండ్ దెన్ ఈ వాంటెడ్ టు టేక్ మిస్లీడ్ ద పోలీస్ బై స్క్రీనింగ్ ద ఎవిడెన్స్. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఈ ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాడు. అది 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 ఆయనకున్నటువంటి యూనో ఈవిల్ మైండ్. ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ నెఫేరియస్ డిజైన్స్ అండ్ సినిస్టర్ మైండ్. ఆధారాలు అనేవి ఏమీ లేకుండా చేశారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. మీరు కూడా చెప్పారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి మరి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళు యూజ్ చేస్తున్నామని కూడా చెప్పారు. మరి కనీసం ఇందులో వాళ్ళ యొక్క అంటే ఎక్స్పర్ట్స్ వచ్చారు కదా, వాళ్ళ ద్వారా కూడా ఏమైనా ఆధారాలు సేకరించడం జరిగిందా, లేకపోతే మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో సీనాకు రీకన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో భాగంగా గమనించారా? అసలు చెరువు దగ్గర ఆధారాలు దొరికినాయా, ఇంట్లో ఆధారాలు దొరికినాయా, అసలు ఎట్లా సార్ ఇది ఇంత క్రిటికల్ గా ఇన్ని రోజులు? మీకు ఇంత క్లియర్గా చెప్పాను, ఇంతకుముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి నా బాధ్యతలు ఏంటిదని. నేను కోర్టు వారికి చెప్తాను అవన్నీ. లేదండి, మేము చాలా స్పెసిఫిక్గా ఈ విషయం కూడా, ఎందుకంటే మోటివ్ ఫ్యాక్టర్లో మేము చూసాం, అటువంటిది ఇప్పటివరకు ఏమీ మాకు ఎస్టాబ్లిష్ కాలేదు. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ ఈస్ దేర్. నో నో, దిస్ ఈజ్ హీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. కేసెస్లో ఏం లేవు.